విజయవాడలో టార్ జీపులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టార్ నడిపిన రోహిత్ లింగమనేని బొల్లా ఓంకార్ కు డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులు చేశారు పట్టుబడ్డ పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్టుగా తేలింది. ఇక రక్త నమూనాలు పరీక్షించడంతో ఓంకార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మరోవైపు లింగమనేని రోహిత్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్టెరాయిడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు పట్టుబడ్డ పోలీసులు. విజయవాడలో టార్ జీపులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో సంచలన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. టార్ నడిపిన రోహిత్ లింగమనేని అలాగే బొల్లా ఓంకార్ కు డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఈ నేపథ్యంలో నిందితుడు బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్టుగా తెలిసింది. అలాగే రక్త నమూనాలు పరీక్షించడంతో పాటు ఓంకార్ కు డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే మరోవైపు లింగమనేని రోహిత్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కారులో స్టెరాయిడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు పట్టుబడ్డ పోలీసులు. ఈ మేరకు స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు కూడా మరింత లోతుగా విచారిస్తున్నారు పట్టుబడ్డ పోలీసులు. ఇక విజయవాడలో టార్ జీపులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించినటువంటి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందులో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. టార్ నడిపినటువంటి రోహిత్ లింగమనేని అలాగే బొల్లా ఓంకార్ కి అయితే డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, రాత్రి జరిగినటువంటి విజయవాడలో తార్ జీపులకు సంబంధించినటువంటి ఏదైతే హల్చల్ సృష్టించారో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు జీపులతో గుద్దుకుంటూ రోడ్డుపైన వీరంగం సృష్టించారో ఆ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి విషయాలు పోలీసుల విచారణలో మనకి తెలిసాయని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఎవరైతే లింగమనేని రోహిత్తో పాటు బొల్లా ఓంకార్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. అయితే వీళ్ళకి పూర్తిగా ఏ విధంగా డ్రగ్స్ కానీ తీసుకున్నారా లేదంటే మద్యం తీసుకుని ఇలాంటి చర్యకు పాల్పడ్డారనే దానికి సంబంధించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అలాగే బ్రీత్ అనలైజ్ టెస్ట్తో పాటు ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇద్దరిలో ఒకరికి బొల్లా ఓంకార్ అనే యువకుడికి పాజిటివ్ వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఫర్దర్గా కూడా టెస్టులు కూడా చేసేందుకు అతను బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా సేకరించినట్టుగా పోలీసుల దగ్గర నుంచి మనకి అందున్న సమాచారంగా తెలుస్తుంది. అయితే మరొక వ్యక్తి ఎవరైతే లింగమనేని రోహిత్ ఉన్నారో రోహిత్కి సంబంధించి ఏదైతే తార్ జీప్ ఉందో ఆ జీప్లో స్టెరాయిడ్స్ దొరికినట్టుగా పోలీసులు చెప్తున్నారు. వాటిని కూడా ల్యాబ్కి పంపించారు. వాటిలో ఏ విధమైనటువంటి డ్రగ్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా టెస్టింగ్ చేసేందుకు ప్రస్తుతం అయితే ల్యాబ్కి వాటిని పంపించడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు ఏదైతే వెహికల్స్లో ఉన్నటువంటి ఒక యువతి అదేవిధంగా మిగిలినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసేందుకు వాళ్ళందరి రక్త నమూనాలన్నీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరిని కూడా వేరు ప్రాంతాల్లో పెట్టి విచారిస్తున్నారు. అయితే కేసుకు సంబంధించి కేవలం ఒక అమ్మాయికి సంబంధించి మాత్రమే ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అది పెద్దదయింది. తర్వాత ఒకరిపై ఒకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. తర్వాత ఒక ప్లేస్కి రావాలంటూ కూడా ఒకరిపై ఒకరు సవాల్ విసురుకోవటం, వెళ్ళి అక్కడ తార్ జీపులతో ఒకరినొకరు గుద్దుకోవడం, సినిమా క్లైమాక్స్కి సంబంధించినటువంటి ఏదైతే సీన్స్ ఉంటాయో ఆ తరహాలో ఒకరి జీపును ఒకరు గుద్దుకుంటూ రోడ్డు పైన వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి. తర్వాత కిందకి దిగి ఇనుప రాడ్లతో జీపులకు సంబంధించినటువంటి అద్దాలను బద్దలుకొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. మొదట్లో అంతా కూడా సినిమా షూటింగ్ అనుకున్నారు. తర్వాత ఇది నిజమైనటువంటి ఘటన అంటూ వెంటనే పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఒక విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా ఈ జీపుల ఈ వీరంగానికి
వాహనానికి సంబంధించి ఒకరిపై ఒకరు గుద్దుకునే అంశానికి సంబంధించి వచ్చినటువంటి విజువల్స్ కూడా చాలా హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ఈ యువకులకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా హై ప్రొఫైల్ కేసుగా పోలీసులు పరిగణిస్తున్నారు. దానికి సంబంధించి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సన్నిహిత కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులుగా పోలీసులు కూడా ప్రాథమికంగా గుర్తించారు. మరొక వ్యక్తి ఎవరైతే ఇంకొక ఉన్నారో పోలీసు అధికారులకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరికీ కూడా ప్రాథమికమైనటువంటి టెస్టులు చేశారు. అందులో బొల్లా ఓంకార్ అనే వ్యక్తి ఎవరైతే యువకుడు ఉన్నారో అతనికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. దీనికి సంబంధించి లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే డ్రగ్స్ తీసుకుని ఎలాంటి చర్యకి పాల్పడ్డారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళందరికీ కూడా రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఇంట్లో పాజిటివ్గా ఓంకార్కి వచ్చింది. ఇక ఏదైతే లింగంనేని రోహిత్ ఉన్నారో రోహిత్కి సంబంధించి వాహనంలో స్టెరాయిడ్స్ కూడా దొరికాయి కాబట్టి వాటిని కూడా స్వాధీనం చేసుకుని ల్యాబ్కి పంపించారు. అయితే చాలా సీరియస్గా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీళ్ళపైన చర్యలు కూడా సీరియస్గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే దుర్గా, అంటే ఒకరి కారులో స్టెరాయిడ్స్ దొరకడం జరిగింది, అలాగే ఇంకొకరికి పాజిటివ్ వచ్చింది. సో వీళ్ళకి సంబంధించి ఎలాంటి లింకులు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా ఈ ఇద్దరికి సంబంధించి? వీటన్నిటికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే పడమట పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరిని వేరువేరు ప్రాంతాల్లో సీక్రెట్గా విచారణ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మొత్తం వ్యవహారం అంతా కూడా ఆ సిపి డైరెక్షన్లో పడమట సిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరికీ అంటే ఇప్పటికే ఏదైతే బొల్లా ఓంకార్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి అతను డ్రగ్స్ ఎప్పుడు తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు రోహిత్ కారులో స్టెరాయిడ్స్ దొరికాయి కాబట్టి తనకు ఆ స్టెరాయిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, తనకు ఎవరు సప్లై చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా ఇప్పటివరకు యువకులు ఒక అమ్మాయి గురించి జరిగినటువంటి గొడవగా పరిగణించినటువంటి పోలీసులు ఇప్పుడు ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం కూడా బయటకు వచ్చింది కాబట్టి విజయవాడలో ఈ డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందనే లింక్స్ని కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పనిలో అయితే పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలంటూ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్స్కి సంబంధించి లింక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎప్పుడు తీసుకున్నారు, రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ఇద్దరు కూడా యువకులు, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వ్యక్తి యువకుడు ఒకరైతే ఒకడు వ్యాపారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి. అంటే ఇద్దరు వయసు కూడా చాలా తక్కువ వయసే కాబట్టి ఇంత తక్కువ వయసులో ఈ డ్రగ్స్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అయితే చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చిందా లేదంటే వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నారా అనే దానికి సంబంధించి కూడా మొత్తం లింక్లన్నీ కూడా లాగే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. దుర్గంటే ఇది హై ప్రొఫైల్ కేసుగా తెలుస్తుంది. సో ఈ విషయంలో కేసు ఫైల్ అయిందా, పోలీసుల నుంచి ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి? అయితే కేసు నమోదయ్యింది ఇప్పటికే, ఎందుకంటే ఇద్దరిని కూడా వేరువేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు కాబట్టి కేసు నమోదైంది. అయితే ఎలాంటి సెక్షన్స్ ఇందులో పొందుపరిచారనే దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదట్లో న్యూసెన్స్ కేసుగా పరిగణించారు. తర్వాత ఇద్దరు ఎందుకు వివాదం తలెత్తుందనే దానికి సంబంధించి ఒక అమ్మాయి విషయంలో వివాదం వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ అనుమానం వ్యక్తం చేసినటువంటి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. మొదట మద్యం సేవించారా అనే దానికి సంబంధించి పరిశీలించిన తర్వాత డ్రగ్స్ టెస్ట్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు అనేది కూడా ఇందులో యాడ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఏ సెక్షన్స్ అందులో పెడతారనే దానికి సంబంధించి కేసు ఈరోజు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరెవరిని ఇందులో చేరుస్తారు, ఏ విధంగా ఇది జరిగింది, అసలు ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఏ విధంగా వచ్చింది, పాజిటివ్ వచ్చి దానికి కారణాలు ఏంటి, ఎక్కడి నుంచైనా తీసుకుని వచ్చి ఇక్కడికి సప్లై చేశారా లేదంటే ఈ ఓంకార్ అనే వ్యక్తి బయట ఏరియాకి వెళ్ళి అక్కడ తీసుకుని ఇక్కడికి వచ్చాడు అనే దానికి సంబంధించి ఉన్నట్టు క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇది ఆకతాయిగా జరిగినటువంటి గొడవగా ప్రాథమికంగా పరిగణించినటువంటి పోలీసులు ఇప్పుడు డ్రగ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి సీరియస్గా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు వ్యక్తులు కూడా పడమట పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. వాళ్ళని చాలా సీరియస్గా విచారణ అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.